ఆర్కే వంటలు కమ్మని రుచులకు స్వాగతం. హాయ్ అండి. ఈరోజు మన వంటింట్లో చేసుకోబోయే రెసిపీ మెంతి మటన్. మసాలా వాడకుండా చాలా టేస్టీగా మెంతి మటన్ ఎలా వండాలో ఈరోజు మన వంటింట్లో నేర్చుకుందాం. కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. మెంతి మటన్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మటన్ వండుకోవడానికి ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకొని వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి నూనెలో వేసి సిమ్లో ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ వండుతున్నాను. దీనికోసం 1 కప్పు మెంతి తీసుకుంటున్నాను. కాడలు లేకుండా ఆకు మాత్రమే తీసుకుని నూనెలో వేసి హై ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా నూనెలో ఎర్రగా వేగితే మంచి సువాసన వస్తుంది, చేదు అనేది ఉండదు. ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టీ స్పూన్లు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నూనెలో 1 నిమిషం పాటు సిమ్లో ఉంచి వేయించుకోవాలి. అల్లం వేయగానే అడుగంటుతుందండి, జాగ్రత్తగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. మటన్ 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మటన్ని ఉడికించాలి. ఇలా సిమ్లో ఉడికించడం ద్వారా మనం ఇక్కడ మసాలా వాడడం లేదు కాబట్టి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. 20 నిమిషాల పాటు తప్పకుండా సిమ్లో ఉడికించండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. మీ రుచిని బట్టి కారం ఎంత తినగలిగితే అంత ఎక్కువగా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా మనం వాడడం లేదు కదా. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత కలుపుకొని తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఇవి మరిగిన నీళ్లు నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా వేడి నీళ్లు వేయడం ద్వారా మటన్ త్వరగా ఉడుకుతుంది. అయితే మనం తీసుకున్న మటన్ లేతగా ఉంటే తక్కువ నీళ్లు వేసుకోవాలి. కాస్త ముదిరిన మటన్ అయితే 1 లీటర్ నుండి 1.5 లీటర్ నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. సిమ్లో ఉడికిస్తే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మటన్ 90% ఉడికిందండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని నేనైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఇలా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మరొక 5-10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చక్కగా మటన్ అనేది ఉడికిపోయింది. సూప్ కూడా చిక్కబడింది. మటన్లో సూప్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా మసాలా వేయకుండా మెంతి మటన్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ మటన్ని చపాతీల్లోకి, అన్నంలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. వచ్చేది సంక్రాంతి. సకినాలు చేసుకొని ఇలా మటన్ సూప్ చేసుకొని సకినాలలో మటన్ సూప్ వేసుకొని 5 నిమిషాలు అలా ఉంచి అవి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎన్నోసార్లు మసాలా వేసి మటన్ కర్రీ వండి ఉంటారు కదా. ఇలా నేను చూపించిన విధంగా
మెంతి మటన్ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.